అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఏ రాష్ట్రంలో లేని సోషల్ మీడియా దరిద్రం అంతా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉంది. ఈ దరిద్రం అటు తమిళనాడు సోషల్ మీడియా తీసుకున్నా, లేదా కర్ణాటక సోషల్ మీడియా తీసుకున్నా, లేదా కేరళ సోషల్ మీడియా తీసుకున్నా, లేదా హిందీ స్టేట్లో సోషల్ మీడియా తీసుకున్నా, ఈ రాష్ట్రాలలో ఉన్న సోషల్ మీడియాతో పోల్చుకుంటే మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న సోషల్ మీడియా దరిద్రం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మన కర్మ ఏంటంటే, మనకి ఏ హీరో సినిమా వచ్చినా సరే దాని మీద పడి ఒక రకమైన నెగిటివిటీ చేస్తూ ఉంటాము, దాని మీద పడి ఏడుస్తూ ఉంటాము. ఆ సినిమా బాగలేదు, ఆ ట్రైలర్ బాగలేదు, ఆ హీరో అలా ఉన్నాడు, ఈ హీరో ఇలా ఉన్నాడు, ఆ హీరో లుక్స్ బాగలేవు, ఈ హీరో లుక్స్ బాగలేవు అని చెప్పేసి రకరకాలుగా, అంటే నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ హీరోలు మాత్రం గురించే కాదు, రాజకీయ నాయకుల గురించి కూడా, ఇతర ఇండస్ట్రీల గురించి కూడా చాలా నెగిటివిటీగా, చాలా దరిద్రంగా, నిజంగా సిగ్గుపడే విధంగా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రవర్తిస్తుంటారు, వాళ్ళు పోస్టులు పెడుతుంటారు. ఈరోజు ఏదైతే వార్ 2 హృతిక్ రోషన్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 ట్రైలర్ ఏదైతే ఉందో, ఆ ట్రైలరు రిలీజ్ అవ్వడం జరిగింది, పొద్దున రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఆ ట్రైలర్ మీద సోషల్ మీడియాలో చాలా విచిత్రమైన పోస్టులు పెడుతున్నారు. నిజంగా ఆ పోస్టులు చూసిన తర్వాత సిగ్గుపడాలా తెలియలా, నవ్వాలా తెలియలా, బాధపడాలా తెలియలా, ఏమి తెలియలా, అంటే అంత దరిద్రంగా పోస్టులు పెడుతున్నారు. ఏమని పెడుతున్నారంటే, వాళ్ళు హృతిక్ రోషన్ అనే హీరో 6.5 అడుగులు ఉంటాడు, కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చాలా పొట్టోడు. అలాంటి పొట్టి వ్యక్తిని, 6.5 అడుగుల ఉన్న వ్యక్తిని కొడుతున్నాడు అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. దీన్ని జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు, దీన్ని జనాలు ఎలా తీసుకుంటారు? ఇంత దారుణంగా సినిమాలు తీస్తారా? అంటే రియాలిటీకి దగ్గరగా ఉండాలి కదా, కానీ ఇక్కడ రియాలిటీకి దగ్గరగా లేకుండా 6.5 అడుగుల వ్యక్తిని తీసుకొచ్చి, పొట్టిగా ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళిద్దరిని కొట్టుకోమంటే 6.5 అడుగుల ఎత్తున్న వ్యక్తి బలంగా ఉంటాడు కదా, ఆ వ్యక్తి గెలుస్తాడు కదా. అందులో హృతిక్ రోషన్ బాడీ చాలా బాగుంటుంది. హిందీలో ఉన్న హీరోలందరి కంటే కూడా హృతిక్ రోషన్ బాడీ, ఆ కటౌట్ చాలా పెద్దది కదా. అలాంటి కటౌట్తో ఎన్టీఆర్ లాంటి పొట్టి వ్యక్తిని ఎలా ఢీకొడతాడు? ఆ సినిమా అసలు బాగుంటుందా అని చెప్పేసి రకరకాలుగా వీళ్ళు పోస్టులు పెడుతున్నారు. నిజంగా వీళ్ళకి సిగ్గు లేదు, హైట్కి ఇక్కడ ప్రాధాన్యత లేదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక కొండ మిరపకాయ ఉంటుంది, కొండ మిరపకాయ చాలా మందికి తెలిసే ఉంటుంది, అంతే ఉంటుంది కొండ మిరపకాయ, అంతకంటే పొడుగు ఉండదు, ఇంతే ఉంటుంది. కానీ దాని ఘాటు మాత్రం చాలా బీభత్సంగా ఉంటుంది. కొన్ని పచ్చిమిరపకాయలు ఉంటాయి, ఇంత ఉంటాయి అనమాట, ఒకటి ఇంత పొడుగు ఉంటాయి, దాంట్లో ఏమాత్రం కారం ఉండదు, దాంట్లో ఏమాత్రం మ్యాటర్ ఉండదు. కానీ ఈ కొండ మిరపకాయ అనేది చాలా చిన్నది, ఇంతే ఉంటుంది, దాని ఘాటు మాత్రం నసాలకు ఉంటుంది. సో ఎన్టీఆర్ అనే వ్యక్తి కూడా కొండ మిరపకాయ లాంటి వ్యక్తి. అంత ఉన్నా సరే హైట్తో సంబంధం లే, హైట్ 6 అడుగులు ఉన్నాడా, లేకుంటే 5 అడుగులు ఉన్నాడా, లేకుంటే 4 అడుగులు ఉన్నాడా, ఇది మ్యాటర్ కాదు. అక్కడ ఎన్టీఆర్ అనే వ్యక్తి పర్ఫార్మెన్స్ ఎలా చేయగలుగుతున్నాడు, అతని బాడీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఎలా ఉంది ఆ సినిమాలో అనేది మాత్రమే చూస్తారు. అతని యాక్టింగ్ ఎలా ఉందో, అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో, అతని ఫైట్స్ ఎలా ఉన్నాయో, అతని నటన ఎలా ఉందో, దీన్ని మాత్రమే పరిగణనలో తీసుకుంటారు. అంతేగాని ఎన్టీఆర్ పొట్టిగా ఉన్నాడు కాబట్టి ఈ సినిమా ఆడదు, ఎన్టీఆర్ హైట్ లేడు కాబట్టి ఈ సినిమా అసలుకి మనం ఊహించుకోలేము, అసలు బాగుండదు, హృతిక్ రోషన్ 6.5 అడుగులు ఉంటాడు కాబట్టి ఈ సినిమా అంతా కూడా హృతిక్ రోషన్ మీద ఆధారపడి ఉంటుంది, హృతిక్ రోషన్ కోసమే సినిమా చూస్తారు, జూనియర్ ఎన్టీఆర్ కోసం సినిమా చూడరని, అంటే పిచ్చి కామెంట్లు, పిచ్చి పోస్ట్ అన్నమాట. ఇలాంటి దరిద్రం ఏ రాష్ట్ర సోషల్ మీడియాలో లేదు. మన రాష్ట్ర సోషల్ మీడియాలో ఉంది, మన తెలుగు రెండు రాష్ట్ర సోషల్ మీడియాలో ఉంది. ఇది చాలా దరిద్రమైన సంస్కృతి. ఇది నిజంగా ఏ సినిమా వచ్చినా సరే పాజిటివ్ అనే మాటే ఉండదు.
అరే ఒక ట్రైలర్ చూసి సినిమా బాగుందా బాగలేదా అని చెప్పి వీళ్ళే డిసైడ్ చేస్తున్నారు. ఈ వార్ 2 సినిమా చూసి కూడా ఎన్టీఆర్ చాలా పొట్టిగా ఉన్నాడు, ఈ ఋతిక్ రోషన్ చాలా హైట్ ఉన్నాడు కాబట్టి వాళ్ళకి మ్యాచ్ కాదు, ఈ సినిమా ఆడదు అని చెప్పేసి కొంతమంది రివ్యూలు ఇస్తున్నారు, ట్రైలర్ రివ్యూలు ఇస్తున్నారు. ఆ రివ్యూలో పచ్చిగా ఇలాగే చెప్తున్నారు, అది సెట్ కాదు, ఋతిక్ రోషన్ హైటు, ఇతనేమో ఇంత ఉంటాడో ఇంత పొట్టోడు, అది ఎలా కుదురుతుంది, ఈ సినిమా అటర్ ప్లాప్ అని చెప్పేసి వీళ్ళు డిసైడ్ అవుతున్నారు. అంటే సినిమా రిలీజ్ కాలేదు, చిన్న ఒక ట్రైలరో టీజరో చూసి వీళ్ళు ఒక డిసైడ్కి వచ్చేస్తున్నారు. మీరు రివ్యూ ఏదైతే ఉందో అది సినిమా చూసిన తర్వాత రివ్యూ ఇస్తే బాగుంటుంది. మిమ్మల్ని ఎవరు కూడా రివ్యూ ఇవ్వద్దు అని ఎవరు చెప్పటంలా, నేనైతే చెప్పను, నేనైతే ఎంకరేజ్ చేస్తా, రివ్యూ ఇవ్వాలి. అది వాళ్ళు ఎలాగో సినిమా తీస్తారో అది వాళ్ళ హక్కు. అలాగే రివ్యూ ఇవ్వడం కూడా మన హక్కు, మనం ఇస్తాం, మన ఇష్టం. అది మనం డబ్బులు పెట్టుకుంటూ చూసుకుంటున్నాము, మనం డబ్బులు పెట్టి చూస్తున్నాము, మనం రివ్యూ తీసుకుంటాము, అది మన హక్కు, దాన్ని ఎవడేం కాదనరు. చాలామంది నిర్మాతలు చాలామంది మాట్లాడుతున్నారు, అసలు వాడెవడు రివ్యూ ఇవ్వడానికి, వాడికి ఏం అర్హత ఉంది, వాడు ఎందుకు రివ్యూ ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా అంటే మీకు సినిమాలు తీసే హక్కు ఎలాగో ఉందో రివ్యూ ఇచ్చే హక్కు కూడా మాకు అలాగే ఉంది. మమ్మల్ని మీరు ఏదైతే రివ్యూ ఇవ్వద్దు అని మీరు అంటున్నారో అలాగే మీరు సినిమాలు తీబాకండి, మీరు సినిమాలు ఎవరు ఎందుకు తీస్తున్నారు, మిమ్మల్ని ఎవరు తీయమన్నారు అని రివ్యూ ఇచ్చే వాళ్ళకు కూడా కామెంట్ చేసే అవకాశం ఉంటుంది. రివ్యూస్ని మనం తప్పు పట్టలేము, అలాగని ప్రొడ్యూసర్లు తప్పు పట్టలేము. ఇక్కడ ఏమంటానంటే రివ్యూ ఇచ్చేది ఏదైనా కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసి రివ్యూ ఇవ్వాలి. నోట్ దిస్ మై పాయింట్, రివ్యూ సినిమా చూసి రివ్యూ ఇవ్వాలి. కానీ మన రాష్ట్రంలో ఉన్న దరిద్రులు ఏంటంటే సినిమా చూడరు, సినిమాకి వెళ్ళరు, సినిమాకి వెళ్ళకుండా సినిమా చూడకుండా రివ్యూలు ఇస్తుంటారనమాట వీళ్ళు. ఇది మన సోషల్ మీడియా పెద్ద దరిద్రం. ఇలాంటి దరిద్రుల్ని చాలా కట్టడి చేయాలి. సినిమా తీసి రివ్యూ ఇచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు, వాళ్ళని మన మీద చర్యలు తీసుకోలేము. కానీ సినిమా చూడకుండా రివ్యూలు ఇచ్చే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. సినిమా చూడకుండా రివ్యూ ఇవ్వడం ఏంటండి? నిన్న రిలీజ్ అయిన ఏదైతే హరిహర వీర మల్లు ఉందో దాని మీద చాలామంది సినిమా చూడకుండానే రివ్యూ ఇచ్చేస్తున్నారు. అంటే ప్రీమియర్ షో పడక ముందే వీళ్ళు రివ్యూలు ఇచ్చేస్తున్నారు సినిమా బాగలేదని. కొంతమంది అయితే అక్కడ షో జరుగుతుంది, షో జరిగి ఒక హాఫ్ అన్ అవర్, అరగంట లేకపోతే 40 నిమిషాలు అవుతుంటుంది, వీళ్ళు అంతలోపలే వీడియోలు అప్లోడ్ చేస్తారు, సినిమా బాగలేదు, సినిమా అలా ఉంది, సినిమా ఇలా ఉంది అని చెప్పేసి వీళ్ళు ఈ దరిద్రమంతా ప్రజల మీద రుద్దే చేస్తున్నారు అనమాట. ఇలాంటి దరిద్రమైన సంస్కృతి ఆపాలి. రివ్యూ ఇవ్వండి, అది సినిమా చూసి రివ్యూ ఇవ్వండి, అంతేగాని ట్రైలర్ చూసి, ట్రైలర్లో ఉన్న పాత్రలు చూసి, ఈ వార్ 2 ఏదైతే ఉందో దాంట్లో ఎన్టీఆర్ పొట్టుకుంటే నీకెందుకురా? ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చేశాడా లేదా? ఎన్టీఆర్ ఎంత పెద్ద పర్ఫార్మెన్స్ మీకు తెలుసు కదా, ఎంత అద్భుతంగా యాక్టింగ్ చేయగలుగుతాడో మీకు తెలుసు కదా. యాక్టింగ్ చూడాలి, హైట్లు ఎన్ని అనవసరం. ఇలాంటి దరిద్రాలని, ఇలాంటి తప్పుడు పోస్టులు పెట్టొద్దు. చాలా దరిద్రమైన పోస్టులు ఇవి, దరిద్రమైన కాంట్రవర్సీ. ఇది కొంచెం ఆలోచించి కొంచెం పాజిటివ్గా మాట్లాడటం నేర్చుకోండి. ఇలాంటి దరిద్రాలు వద్దు మనకి. జై హింద్.